చెప్పండి, ఎట్లా చూస్తారు ఫలితాలు? ఎర్లీ ట్రెండ్స్ చూస్తే మాత్రం ఎట్లా అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు? మూడు రాష్ట్రాల్లో, ఇటు బై ఎలక్షన్స్ కావచ్చు, 2 రాష్ట్రాల్లో ఒరిజినల్ రిజల్ట్స్ కావచ్చు. మహారాష్ట్రకి సంబంధించినంతవరకు మాత్రం మొదటి నుంచి అనుకుంటున్న ప్రకారం మాత్రం ఒక పక్క ఆ బీజేపీకి ట్రెండ్స్ మాత్రం ఆధిక్యంలో దూసుకెళ్తుందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే కొనసాగింది. అందులో భాగంగానే ఉదయం నుంచి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, పోస్టల్ బ్యాలెట్తో పాటు ఇప్పటివరకు వస్తున్న మొదటి రౌండ్ ఫలితాల్లో మాత్రం బీజేపీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తుంది. అదేవిధంగా జార్ఖండ్లో కూడా బీజేపీ ఆధిక్యం దిశలో దూసుకెళ్తున్న సిచ్యువేషన్ కల్పిస్తుంది. దీంతో పాటుగా ప్రియాంక గాంధీ విషయానికి వస్తే మాత్రం వాయనాడులో మాత్రం ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. అక్కడ ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు మాత్రం వాయనాడులో ఎట్టి పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ గెలుస్తుందని చెప్పేసి కూడా ఒక ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకే దాదాపు 22,000 ఓట్ల ఆధిక్యంలో కూడా ఇప్పటివరకు ప్రియాంక గాంధీ ఉన్నట్టు కూడా ఇప్పటివరకు ఫలితాలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మొదటి రౌండ్ మాత్రం ఇప్పటివరకే కొనసాగుతుంది కాబట్టి ఇంకా రౌండ్ల విషయానికి వస్తే మాత్రం రౌండ్ కూడా ఆ ఫలితాలు ఒక ఉత్కంఠ మాత్రం రేపే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకే ఒక పక్క బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్, అదేవిధంగా కూటమికి సంబంధించిన నేతలు మాత్రం 2 రాష్ట్రాలపైన కూడా ఇప్పటివరకే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ 2 రాష్ట్రాల విషయానికి వస్తే మాత్రం మహారాష్ట్రలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ ప్రచారం చేయడం, అదేవిధంగా ప్రధాని, హోంశాఖ మంత్రితో పాటు ఇతర ముఖ్య నేతలందరూ కూడా ప్రచారం చేసే సమయంలో మాత్రం మహారాష్ట్ర ఓటర్లందరూ కూడా బీజేపీకే పట్టం కడతారని చెప్పేసి కూడా ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా అక్కడ ప్రచారం చేశారు. తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణకు సంబంధించిన మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్లి ప్రచారం చేశారు. ప్రచారం చేసే సమయంలో దేశంలో ఉన్నటువంటి పవర్ఫుల్ లీడర్స్ అందరూ కూడా మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేశారు. అమిత్ షా, మోడీ, అట్లాగే వీళ్ళందరూ కూడా చాలా మంది పవర్ఫుల్ లీడర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి ప్రచారం చేశారు. అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి పూర్తిగా ఇటు కాంగ్రెస్ నుంచి సీఎంతో సహా చాలా మంది వెళ్లారు, ఇటు బీజేపీ నుంచి కూడా చాలా మంది ప్రభావిత నాయకులు వెళ్లారు. సో తెలుగు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి విదర్భాలు కావచ్చు, మరాఠ్వాడాలు కావచ్చు, మహారాష్ట్ర ఫలితాలు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? మొదటి నుంచి కూడా తెలంగాణకు సంబంధించిన బార్డర్ ఎక్కడైతే ఉందో, అంటే మహారాష్ట్రకు తెలంగాణకు అనుకున్న బార్డర్లో కూడా అసెంబ్లీ స్థానాలపైన కూడా కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి అక్కడ ఓటర్లందరూ కూడా తెలుగు వారు చాలా మంది ఉంటారు, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వారు ఉంటారు. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేసి తీరుతామో, తెలంగాణలో అమలు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం అక్కడ చేసింది. అదే సమయంలో మాత్రం బీజేపీ మాత్రం దాన్ని ఎండగడుతూ వచ్చింది. ఒక పక్క కర్ణాటకలో మాత్రం ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించినంత కూడా ఎక్కడ అమలు చేయలేదు, అదేవిధంగా తెలంగాణలో ఇచ్చిన హామీల్లో కూడా ఎక్కడ కూడా నిలబెట్టుకోలేకపోయిందనే దానిపైన కూడా ఆ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది. అదే సమయంలో మాత్రం మహారాష్ట్రకు సంబంధించిన ఏదైతే తెలంగాణ బాట ఉందో ఆ బార్డర్ లో ఉన్న నియోజకవర్గాల ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టకడతారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేస్తే, అదేవిధంగా ఆ బీజేపీకి సంబంధించిన నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి యాంటీగా కూడా అక్కడ ప్రచారం చేస్తూ వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఎవరికి మెజార్టీ కట్టబడి ఓటర్లు ఓటు వేశారు, ఆ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి వీటికి సంబంధించిన మాత్రం ఈ ఫలితాల ఆ ట్రెండ్స్ ఇప్పటివరకు మాత్రం ఒక ఆసక్తి రేపుతుంది. దీనిపైన కూడా ఒక పక్క తెలంగాణకు సంబంధించిన పొలిటికల్ లీడర్సే కాకుండా కూడా దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆ మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ వైపు చూస్తున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో ఏం జరగబోతుంది, మహారాష్ట్ర ఆ ఫలితాలు పూర్తి స్థాయిలో మాత్రం ఒక పార్టీకి సంబంధించిన మెజార్టీ రాబోతుందా, జార్ఖండ్ చూద్దాం. జార్ఖండ్ లో జేఎంఎం లీడ్ లో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇండి కూటమి ప్రస్తుతం అధికారంలో ఉంది. జేఎంఎం పై లాస్ట్ సంవత్సరంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు చూసాం. అక్కడ ఉన్నటువంటి హేమంత్ సోరెన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత టఫ్ టైం ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ప్రభావం ఏమన్నా ఎలక్షన్ పై పడింది అనుకోవచ్చా? ఇప్పుడు వస్తున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ ఎలా చూడాలంటారు? ఇప్పటికొచ్చి ట్రెండ్స్ మాత్రం ఒక పక్క మాత్రం గతంలో ఉన్న పరిణామాలపైన కూడా కొంతవరకు ప్రభావం చూపిందని చెప్పవచ్చు. అదే సమయంలో మాత్రం ఆ బీజేపీ మాత్రం గెలుపు దిశగా ఒక పక్క ప్రచారం చేసింది. అదేవిధంగా కూటమి కూడా చాలా వరకు ప్రచారం చేసింది. కాబట్టి అక్కడ లోకల్గా ఉన్న ఇష్యూస్ మాత్రం బేస్ చేసుకొని ఎన్నికల ప్రచారంలో అగ్రనేతలందరూ కూడా ఒక పక్క బీజేపీ అగ్రనేతలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు, కూటమికి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా అక్కడ ప్రచారం చేశారు. కాబట్టి ఈ ప్రచార ఆ కార్యక్రమానికి సంబంధించినంత వరకు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఏ విధంగా అక్కడ ఉపయోగించుకుంటారు ఓటర్లు, ఏ విధంగా కూడా ఎవరికి పట్ట కట్టబోతున్నారని దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే ఇప్పటికే రేపుతుంది. కాబట్టి మైకాసేపట్లో రౌండ్ కి సంబంధించిన మాత్రం ఫలితాల తర్వాత మాత్రం ఏ విధంగా ఆ ఫలితాలు రిజల్ట్స్ రాబోతున్నాయనే దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇది వంశీ మొత్తంగా మహారాష్ట్రలో గానీ జార్ఖండ్ లో గానీ ఒక టఫ్ ఫైట్ అయితే కనబడుతోంది. సో మరికొద్ది సేపట్లో కేవలం ఒక 30 నిమిషాల నుంచి గంట సేపట్లోనే అసలైనటువంటి ట్రెండ్స్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా వచ్చినాయి కూడా ఎర్లీ ట్రెండ్స్ లో పోస్టల్ బ్యాలెట్స్ కావచ్చు, లేదంటే ఈవీఎం లో ఉన్నటువంటి మొదటి రౌండ్ ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల్లో మాత్రం పవర్ఫుల్ లీడర్స్ గా చెప్పుకునేటువంటి వాళ్ళు అటు జార్ఖండ్ లో కావచ్చు, ఇటు మహారాష్ట్రలో కావచ్చు, ఇటు వాయనాడులో కావచ్చు, పవర్ఫుల్ లీడర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ప్రభావాన్ని అయితే చూపిస్తున్నారని చెప్పొచ్చు.
రైట్ గోపాలకృష్ణ చూస్తున్నాం అంటే జార్ఖండ్ లో 81 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ రావాలంటే ఖచ్చితంగా 41 స్థానాలను ఎవరైనా కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ దిశగా బీజేపీ అడుగులు వేస్తుందా అంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జార్ఖండ్ లో కాషాయ జెండా ఎగరవేయాలని అయితే బీజేపీ మొదటి నుంచి కూడా ప్రణాళికలు రచించింది. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయా? ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటారు? గోపాలకృష్ణ వంశీ చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా జార్ఖండ్ లో అయితే టఫ్ ఫైట్ ఉంది. 81 స్థానాలున్న జార్ఖండ్ లో 41 స్థానాలు వస్తే ఆ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో బీజేపీ మొదటి నుంచి కూడా జార్ఖండ్ పై ప్రధానంగా దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని. ఇది మీరిద్దరు ప్రవీణ్ మీరు చెప్పినట్టుగా లోకల్ ఇష్యూస్ అదేవిధంగా ఆ సీఎం పై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందా? ఏం జరుగుతున్నాయి? ట్రెండ్స్ బట్టి ఏం చెప్పొచ్చు అంట? సో మీరు అన్నట్టుగా జార్ఖండ్ లో ముఖ్యంగా లోకల్ ఇష్యూసే ఎక్కువగా ప్రభావితం చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జార్ఖండ్ ఇన్ ద సెన్స్ అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగ అక్కడ ఎక్కువగా ఉంటారు. మాక్సిమం 28% ఎబోవ్ రాష్ట్ర జనాభాలో గిరిజనులే ఉన్నారు. సో గిరిజనులకు సంబంధించినటువంటి అంశం అక్కడ ఓట్ షేర్ అనేది చాలా కీలకంగా మారబోతోంది. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంపై ఇప్పుడు జేఎంఎం పార్టీ అధికారంలో ఉంది. జేఎంఎం పార్టీ కాంగ్రెస్ కూటమి అంతా కూడా మహాగఠబంధన్ పేరుతో అక్కడ అధికారంలో ఉన్నారు. కానీ అక్కడ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి వలసదారులను ప్రోత్సహించడం అలాగే అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా వాళ్ళకు కొంత ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలనే వీటినే ఆయుధంగా తీసుకొని బీజేపీ కూడా అక్కడ పొలిటికల్ క్యాంపెయిన్ అంతా కూడా జరుపుకుంటూ వచ్చింది. సో బీజేపీ అక్కడ ఎన్డీఏ కూటమి కూడా ఇప్పుడు ప్రస్తుతం టఫ్ ఫైట్ గా ఇచ్చామని చెప్తున్నారు. సో ఎర్లీ ట్రెండ్స్ లో కూడా మనం చూస్తే హోరాహోరీ ఫైట్ జరిగినట్టుగానే ఉంది. మీరు అన్నట్టుగా జార్ఖండ్ పై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఎక్కడైతే కాంగ్రెస్ ఇండి కూటమి అధికారంలో ఉందో ఆయా ప్రాంతాలను తమ కైవసం చేసుకునేందుకు బీజేపీ శాయశక్తుల ప్రయత్నం చేసింది. సో ఇటు మహారాష్ట్రలో సిట్టింగ్ సీటుని కాపాడుకోవడం సిట్టింగ్ అధికారాన్ని కాపాడుకోవడంతో పాటుగా జార్ఖండ్ లో ఉన్నటువంటి పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. సో మరి ఈ ప్రవీణ్ మీరు చెప్పండి అంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ ఇష్యూ అక్కడ చాలా కీలకంగా మారుతుంది. అలాగే గిరిజనులకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా ఉంది. ఇవి జేఎంఎం లీడ్ లో ఉన్నటువంటి కూటమికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎన్నికల్లో ఎలాంటి ప్రభావితం చూపించింది? 100%. ఎందుకంటే గతం నుంచి కూడా ప్రాంతీయ అక్కడ లోకల్ ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా ఆ పార్టీ పైన కూడా కొంత వ్యతిరేకత చూపారు. ఎందుకంటే లోకల్ వారికి కాకుండా కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి అక్కడ ప్రియారిటీ ఇవ్వడం, ఆ ప్రియారిటీ ఇచ్చే ఆ సమయంలో మాత్రం లోకల్ వారిని ఎవరిని పట్టించుకోవట్లేదు అనేది ఒక ఆరోపణలు కూడా గతం నుంచి కూడా ప్రజలు చేసిన నేపథ్యంలో మాత్రం ఇప్పటికే ఆ ఇండియా కూటమికి సంబంధించిన మాత్రం ఒక పక్క ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ లోనే బీజేపీకి సంబంధించిన ఆ అగ్రనేతలందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ ప్రచారం చేసే సమయంలో మాత్రం ఇదే ఇష్యూని కూడా మెయిన్ గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మాత్రం గతంలో మాత్రం ఏ విధంగా అక్కడ ఉన్న ప్రజలకు అన్యాయం జరిగిందన్న దానిపైన కూడా బీజేపీ కూడా ప్రతి ప్రచార సభలో కూడా అదే అస్త్రాన్ని కూడా ఉపయోగించుకుంది. కాబట్టి అస్త్రం ఏ విధంగా ఉపయోగపడబోతుంది అన్న దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఆ మహారాష్ట్రలో ఏ విధంగా అయితే ఆ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు అదే విధంగా కూడా జార్ఖండ్ లో కూడా అదే విధంగా ఆ తీర్పు ఇవ్వబోతున్నారు దానిపైన కూడా ఒక విషయం అయితే తెలుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రవీణ్ అండ్ గోపాలకృష్ణ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే మహారాష్ట్రలో 2 కూటములు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి. అభ్యర్థులను బరిలోకి నిలిపాయి. మొత్తంగా చూస్తే మహారాష్ట్రలో 28 మంది వరకు రెబల్స్ ఉన్నట్లుగా అయితే